కష్టం వ్యర్థమైపోతుందా? శ్రమ వ్యర్థమైపోతా ఉందా? నీ శ్రమ తప్ప చివరికి ఏమీ మిగలటం లేదా? నీ జీవితంలో ఒకసారి ఎంత శ్రమ పడినా లాస్ట్కి వచ్చేసరికి ఎవరో దాన్ని ఆక్రమిస్తూ శ్రమను ఎవరో దోచుకుంటా ఉన్నారా? కొన్నిసార్లు విసుగుదల, అలుపు, మన మీద మనకే అసహ్యము, పలుమార్లు పరిస్థితిని ఆలోచన చేస్తే లోపల కృంగుదలను బట్టి కలిగేటువంటి తెగుళ్ళు, వ్యాధులు, సమస్యలు, వీటి మధ్యలో కూడా ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోగలిగితే అసలు మనం ఏనాడు తలదించుకోము, ఏనాడు కూడా భయపడము, సిగ్గుపడము, బాధపడము, నిరీక్షణ ఏ రోజు కోల్పోం మనం. ఎందుకో తెలుసా? అతడు తవ్విన ప్రతి బావిని కూడా శ్రమను ఎవరు దోచుకుంటున్నారు. కానీ అతడు మానలేదు. అతడు ఏం చేస్తాడో తెలుసా? బలిపీఠమును కట్టాడు. బావి తవ్వుతున్నాడు. ఆడు తవ్వే ముందు ఒక బలిపీఠం కట్టేవాడు ప్రార్థన చేశాడట. జలలు గల ఓటలు వచ్చాయి.